జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపైన గత 4, 5 రోజులుగా వస్తున్నటువంటి దానిపై ఆరోపణలకైతే మాత్రం లక్ష్మి అనే ఒక మహిళ కూడా బయట వచ్చింది. ఆవిడ జరిగినటువంటి అన్యాయం కోసం ఈరోజు మీడియాను కూడా సంప్రదించే దానికి వచ్చింది. ఆమె జరిగినటువంటి అన్యాయం పైన పూర్తి వివరాలు ఆమెనే అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీరు ఒక జనసేన మెయిన్ లీడర్తో ఆయన మిమ్మల్ని మోసం చేసినారనేసి చెప్తున్నారు. ఆయన ఏమంటే మీ మీద ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. అసలు ఏంటి నిజం? అతను ఆరోపణలు చేయడంలో అతను చూపించిన సాక్ష్యాలు నేను చూపిస్తున్న నిజాలకి తేడా అందరికీ తెలిసే ఉంటుందండి. అతను ఆరోపిస్తున్నాడు, నేను నిజాలు చెప్తున్నాను. నేను పోరాటం చేస్తున్నాను, అతను నా పైన వ్యతిరేకంగా నిందలు వేస్తున్నాడు. ఆ రెండే తేడా అతనికి నాకు. అతను నన్ను మోసం చేశాడు. ఎంత ఘోరంగా మోసం చేశాడంటే నా పిల్లలకి ఈరోజు 1 రూపీ కూడా లేకుండా మొత్తం నా దగ్గర జీరో చేసేసి అతను నన్ను మోసం చేసి దారుణంగా మోసం చేశాడు. మామూలుగా కాదు. ఈరోజు నేను తిరిగి ఆ డబ్బులు అడుగుతుంటే చంపేస్తాను అని చెప్పి భయంకరమైన మాటలు, ఆ మాటలు కూడా అసలు వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. దానికి ఎవిడెన్సులు అన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను అవన్నీ కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పైన సస్పెండ్ వేటు కూడా వేశారు. దాని తర్వాత ఇంకా కొన్ని చర్యలు కూడా తీసుకోవాలి, కమిటీ కూడా ఒకటి వేశారు. సో దానివల్ల మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన మీద రికవరీ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు? నాకు అతని పైన కమిటీ వేస్తారా అనేది కాదని నాకు కావాల్సింది. నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అడిగింది కూడా ఆడబిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉంటాము అన్నారు. నాకు అన్యాయం జరిగింది. నాకు వాళ్ళ తరపున ఎవరు కూడా నాకు సపోర్ట్ అనేది ఎవరూ రాలేదు, ఎవరూ నిలబడలేదు. అతన్ని పార్టీ నుంచి తాత్కాలికంగా తీసాము అని చెప్పారు. అందువల్ల నాకైతే ఏం రాదండి. నాకు కావాల్సింది నేను పోగొట్టుకున్న నా డబ్బులు. ఏదైతే నా దగ్గర అతను మోసం చేసి చీట్ చేసి తీసుకున్నాడో డబ్బులు, నగలు, వాటి కోసం నేను పోరాడుతున్నాను. నాకు అవి కావాలి, నాకు అవి ఇప్పించాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నానండి. నేను అంటే కిరణ్ రాయలు మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, చంపేస్తాం అనేసి కూడా బెదిరిస్తూ ఉంటున్నారు. దీనికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు మేడం? రియాక్ట్ అయ్యారండి. మేము చర్యలు తీసుకుంటాము, ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు అన్నీ నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అన్నీ వాళ్ళు పరిశీలించి వాళ్ళ వేలో వాళ్ళు తీసుకుంటారండి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆరోపణల మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి లక్ష్మి అనే మహిళ కూడా బయటకు వచ్చి మీడియాకి అయితే కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన తన మీద చర్యలు తీసుకోవడానికంటే తనకు మోసపోయిన దానికి ఫలితంగా కూడా వాళ్ళు రికవరీ అయ్యే విధంగా కూడా అమౌంట్ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తనని శిక్షిస్తే నాకేం రాదు అనేసి కూడా లక్ష్మి అనే మహిళ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ చందుతో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.